Hello, my dear viewers and sweet subscribers. గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే ఉప్మా రవ్వతోటి ఒక మంచి టిఫిన్ ఫాస్ట్గా 5 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐటమ్ ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా తిని చూపిస్తాను. యమ్మీ, చక్కగా క్రిస్పీగా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మంచి టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలి అంటే కరాచీ లేదా ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ, మీరు ఏమని పిలిస్తే ఆ కరాచీ రవ్వ లేదా ఉప్మా రవ్వ తీసుకొని ఆ ఉప్మా రవ్వలోకి ఒక్క స్పూన్ వరిపిండి కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ ఒకే ఒక్క స్పూన్ వేయాలి. అంటే మొత్తం ఉప్మా రవ్వ అమౌంట్ తీసుకొని ఒక 2 కప్స్ 3 కప్స్ మీకు టిఫిన్కి ఎంత కావాలనుకుంటున్నారో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అంత ఉప్మా రవ్వ తీసుకుని దానికి తగ్గట్టుగా 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ గోధుమ పిండి అయినా పర్వాలేదు, వరిపిండి అయినా పర్వాలేదు, లేదా మైదా పిండి అయినా పర్వాలేదు వేసి ఒక అరగంట ముందు నానబెట్టేసి చక్కగా ఉప్మా రవ్వ అంతా బాగా నానాలి, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. నానబెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈవేళ పెరుగు వేయలేదు, కానీ దీన్ని టిఫిన్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు పెరుగులో నానబెడితే ఇంకా చక్కగా వస్తాయన్నమాట, గుల్లగా. ఒకవేళ పెరుగు లేదు ఇంట్లో అంటే కాస్త బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు వేయడం మర్చిపోయాను. బేకింగ్ పౌడర్ వేసుకుంటే కాస్త మెత్తగా వచ్చును, పెరుగు వేయకపోతే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. బేకింగ్ సోడా కానీ పెరుగు కానీ వేసుకోవాలి, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను అవి రెండు వేయకుండా మర్చిపోయి చేసేసాను. కొంచెం గట్టిగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.